హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గప్చుప్లు అండి. గప్చుప్గా చేసేద్దాం. ఇవి రెడీమేడ్గా తీసుకున్నాను. డైరెక్ట్గా మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో గోలించుకుంటే సరిపోతుంది. ఇలా గోలించుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని వాటిని ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఆలుగడ్డలు ఉడికించుకోవచ్చు. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దానికి పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పసుపు వేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకోండి. అలా వేసుకొని ఆ పోపు అంతా దానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను బఠానీ కానీ శనగలు కానీ ఏమీ వాడట్లేదు. ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి. ఆలు అయితే తొందరగా ఉడికిపోతుంది, బఠానీ కానీ శనగలు కానీ తొందరగా ఉడకవు. కాబట్టి ఓన్లీ ఆలు తీసుకున్నాను. మనం చారు ప్రిపేర్ చేసుకుందాం. చారుకి పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసుకున్నాను. కొంచెం అంటే మనకు చాలా తక్కువ పడుతుంది, చింతపండు ఎక్కువ పట్టదు. అలా మిశ్రమాన్ని మనం వాటర్లో కలుపుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకోండి, చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పూరీలకి హోల్స్ పెట్టుకొని ఆలు స్టఫ్ చేసుకుందాం. అన్నింటిలో ఆలు వేసుకొని ఫస్ట్ ఆనియన్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాం. మనకు నచ్చినన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు. బయట షాప్లో అయితే మనం భయ్యా తోడ ప్యాజ్ దాలో అనాలి. ఇక్కడైతే మనకు అలా అవసరం లేదు. మనకు నచ్చినంత ఆనియన్ వేసుకొని తినేయచ్చు. ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. మనం చేసుకున్న పానీ అంటే ఆ చారులో ముంచుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట దొరికే టేస్ట్ కన్నా ఇంకా మనం ఇంట్లో చేసుకుంది హెల్దీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ.